విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. గత కొన్నేళ్లుగా అప్పుడప్పుడు వినిపిస్తున్న ఈ జంట పెళ్లి రూమర్స్ ఇప్పుడు మళ్ళీ ఊపందుకున్నాయి. ఫిబ్రవరి 2న వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రాజస్థాన్లోని ఉదయ్పూర్ సిటీ ప్యాలెస్ విజువల్స్ కనిపించడంతో అక్కడే పెళ్లి జరిగిందన్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అయితే నిన్న పెళ్లి జరగలేదు, కానీ అక్కడే ఆ ప్యాలెస్ లోనే 26న పెళ్లి గ్రాండ్ గా జరగబోతోందని అంటున్నారు. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ గాని రష్మిక మందన్న గాని ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇద్దరు మౌనంగా ఉండటంతో ఫ్యాన్స్ లో ఆసక్తి ఇంకా పెరుగుతోంది. ఇంకా మౌనం అంగీకారము అని అనుకుంటున్నారు. నిజంగానే పెళ్లి ఫిక్స్ అయిందా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ పెళ్లి వార్తలతో పాటు మరో ఆసక్తికర అంశం కూడా తెరపైకి వచ్చింది. అదే రష్మిక విజయ్ల ఆస్తుల విలువ. ఇద్దరిలో ఎవరు ఎక్కువ సంపాదించారు, ఎవరి మార్కెట్ ఎక్కువ, ఎవరి రెమ్యునరేషన్ ఎంత అన్న విషయాలపై సోషల్ మీడియాలో లెక్కలు వేయడం మొదలైంది. ముందుగా రష్మిక మందన్న విషయానికి వస్తే, మీడియా కథనాల ప్రకారం ఆమె మొత్తం ఆస్తుల విలువ దాదాపు 66 కోట్ల రూపాయలు. వరుస బ్లాక్ బస్టర్ సినిమాలు, పాన్ ఇండియా ప్రాజెక్టులు, అలాగే బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా నేషనల్ క్రష్ గా మారిన రష్మిక కోట్లలో ఆదాయం సంపాదిస్తోంది. ఒక్కో సినిమాకు ఆమె సుమారు 7 నుండి 8 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటుందనే సమాచారం ఉంది. ఆస్తుల పరంగా చూస్తే రష్మికకు బెంగళూరు, ముంబై, గోవా, కూర్గ్, హైదరాబాద్ వంటి నగరాల్లో లగ్జరీ ప్రాపర్టీలు ఉన్నట్లు చెబుతున్నారు. బెంగళూరులో ఆమెకు ఉన్న బంగ్లా విలువే సుమారు 8 కోట్ల రూపాయలు. కార్ల విషయంలోనూ రష్మికకు ప్రత్యేకమైన అభిరుచి ఉంది. ఆమె గ్యారేజీలో ఆడి Q3, రేంజ్ రోవర్ స్పోర్ట్స్, టయోటా ఇన్నోవా, మెర్సిడెస్ బెంజ్ C క్లాస్ వంటి ఖరీదైన కార్లు ఉన్నట్లు సమాచారం. ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే, ఆయన ఆస్తుల విలువ కూడా తక్కువేమీ కాదు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం విజయ్ మొత్తం నెట్వర్త్ 50 నుండి 70 కోట్ల రూపాయల మధ్య ఉందని చెబుతున్నారు. సినిమాల ద్వారానే కాదు, బ్రాండ్ ప్రమోషన్లు, అలాగే తన ఫ్యాషన్ బ్రాండ్ రౌడీ క్లబ్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు విజయ్ సుమారు 18 నుండి 20 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడన్న టాక్ ఉంది. విజయ్ దేవరకొండకు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఓ విలాసవంతమైన బంగ్లా ఉంది. దీని విలువ దాదాపు 15 కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. ఈ ఇంటిని ఆయన 2019లో కొనుగోలు చేశారు. కార్లంటే విజయ్ కు ఉన్న పిచ్చి అందరికీ తెలిసిందే. వోల్వో XC90, ఫోర్డ్ మస్టాంగ్, రేంజ్ రోవర్, BMW 5 సిరీస్ వంటి లగ్జరీ కార్లు ఆయన కలెక్షన్ లో ఉన్నాయి. వర్క్ ఫ్రెండ్స్ విషయానికి వస్తే, రష్మిక విజయ్ ఇద్దరు త్వరలోనే మరోసారి వెండితెరపై కలిసి కనిపించబోతున్నారు. వీరిద్దరూ నటిస్తున్న తాజా పాన్ ఇండియా సినిమా రణబలి సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఫిబ్రవరిలో పెళ్లైతే, పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి చూసిన మొదటి సినిమా ఇదే అవుతోంది. ఇప్పటికే గీతా గోవిందం 2018, డియర్ కామ్రేడ్ 2019 సినిమాల్లో ఈ జంట కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఇప్పటికీ ఫిదా అవుతుంటారు. మరి ఇప్పుడు వైరల్ అవుతున్న పెళ్లి వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే విజయ్ దేవరకొండ లేదా రష్మిక మందన్న నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. అప్పటి వరకు మాత్రం ఈ జంట గురించి చర్చలు, ఊహాగానాలు సోషల్ మీడియాలో ఆగేలా కనిపించడం లేదు.